హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మీ సిరి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే కాంచీపురం వెళ్ళినప్పుడు అక్కడ కంచి కామాక్షి అమ్మవారి దర్శనానికి వెళ్ళామండి. మేమైతే టిఫిన్ ఏం చేయకుండా అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చాక టిఫిన్ చేసాము. ఇప్పుడు చాలామంది ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు కదా. కొంతమంది నీరసం రావచ్చు, ఉండలేకపోవచ్చు. అలాంటి వాళ్ళు అక్కడ కాంచీపురం వెళ్ళినప్పుడు అమ్మవారి గుడి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాక ఎడం పక్కనే అన్నపూర్ణ టిఫిన్స్ అని ఉన్నాయండి. సూపర్గా ఉంటుంది టిఫిన్. ఈ రోజుల్లో ఏంటంటేనండి, నీరసాలు వచ్చేస్తున్నాయి, జనానికి తినకుండా ఉండలేకపోతున్నారు. కాబట్టి కొంతమందికి ఇప్పుడు మాకు కూడా తెలియదండి అక్కడ టిఫిన్ సెంటర్ ఉంది, బాగుంటుందని. మేము ఆటో మాట్లాడుకున్నాము. ఆటో అతను చెప్పాడనమాట, అక్కడ టిఫిన్ చాలా బాగుంటుందండి, బ్రాంబలదండి అది. టిఫిన్ సూపర్గా ఉంది. ఎవరైనా సరే కొత్తగా వెళ్ళిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. గుడి నుంచి బయటకు వచ్చేసాక, దర్శనం అయిపోయాక గుడి నుంచి బయటకు వచ్చి ఎడం పక్కన కొద్దిగా ఒక 4 అడుగులు ముందుకెళ్తే ఎడం పక్కనే కనిపిస్తుంది అన్నపూర్ణ అని. చాలా బాగుందండి టిఫిన్ అయితేని. అందరికని కాదు, కానీ కొంతమంది కొత్తగా వెళ్ళిన వాళ్ళు మాకే తెలియదు వెళ్ళేదాకా. అలా కొంతమంది ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్తున్నాను. టిఫిన్ మటుకు సూపర్గా ఉంది. బ్రాంబలండి అక్కడ టిఫిన్. వడ్డను కూడా చాలా బాగుంది. వడ్డను కూడా చాలా సాంప్రదాయబద్ధంగా చేశారు. అందులోనండి అరిటాకులో పెట్టారు టిఫిన్ కూడా. అరిటాకులో టిఫిన్ పెట్టారు. ఆ వడ్డన ఏంటి, అది కూడా చాలా బాగుంది. చాలా శుద్ధిగా శుభ్రంగా ఉన్నారు మనుషులందరూ కూడా. ఇలాగ ఖాళీ అవ్వగానే నీట్గా టేబుల్ క్లీన్ చేసేస్తున్నారు చక్కగా. ఏదైనా చెప్పింది కరెక్ట్గా తీసుకొస్తున్నారు. కాఫీ కూడా చాలా బాగుంది అక్కడ. కాబట్టి ఎవరైనా కాంచీపురం వెళ్ళినప్పుడు ఏవి ఇబ్బంది పడక్కర్లేదు. అన్నపూర్ణ టిఫిన్ సెంటర్కి వెళ్ళండి, చాలా బాగుంది ఫుడ్. తెలిసిన వాళ్ళకి సరే, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మేము కన్ఫ్యూజ్ అయ్యాము అక్కడ టిఫిన్ ఎక్కడ చేయాలని. ఆ తర్వాత దర్శనం అయిపోయాక చేస్తామన్నమాట. నవ్వుతుండండి, నవ్విస్తుండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.